మీకు తెలుసా ఫ్రెండ్స్, మన ఇండియాలో ఒక విలేజ్ని ఇండియన్ విలేజ్ ఆఫ్ మిలినియర్ అని పిలుస్తారు. దీని పేరు హివారే బజార్, మహారాష్ట్రలో లొకేట్ అయ్యి ఉంది. ఇంతకుముందు ఈ విలేజ్ ఇలా ఉండేది కాదు. ఒకప్పుడు ఈ విలేజ్ డ్రాట్ ప్రాన్ విలేజ్, అంటే కటిక కరువు ప్రాంతం. ఈవెన్ ఇక్కడున్న ప్రజలు నీటి కొరత, అంటే వాటర్ క్రైసిస్తో బాధపడేవాళ్ళు. ఈ విలేజ్ ఇంతగా డెవలప్మెంట్ అవడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, అతని పేరే పోపట్రావ్ బాబూజీ పవర్. 1989లో ఇతను పంచాయత్ ఎలక్షన్స్లో నిలబడ్డారు, గెలిచారు కూడా. డెవలప్మెంట్ పేరుతో ఒక మిరాకిలే చేశారు. ముందుగా స్కూల్స్ని అప్గ్రేడ్ చేశారు, ఎందుకంటే పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ముఖ్యం కాబట్టి. వాటర్ షార్టేజ్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసి ట్యూబ్వెల్స్ అండ్ బోర్వెల్స్ని బ్యాన్ చేశారు, ఎవరు వాటర్ని ఎక్స్ప్లోర్ చేయకుండా. అండ్ ఏవైతే పంటలు తక్కువ వాటర్ని కన్జ్యూమ్ చేసుకుని ఎక్కువ ఉత్పత్తిని ఇస్తాయో అలాంటి పంటలు పండించేందుకు సలహాలు ఇచ్చారు. డిఫారెస్టేషన్ బ్యాన్ చేశారు. 10 లక్షలు పైగా మొక్కల్ని నాటించారు. మీరు చెప్తే నమ్మరు, ఇక్కడ ఓన్లీ 3 ఫ్యామిలీస్ మాత్రమే బిలో పవర్టీ లైన్లో ఉన్నాయి. 50 మందికి పైగా కోటేశ్వరులు, వాళ్ళందరూ ఫార్మర్స్. ఇలాంటి నాయకులు కనుక మనకుంటే ఎలా ఉంటుందో కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.